హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డిఎస్సి రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరు కూడా ఎగ్జామ్ బాగా రాయాలి, మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మన 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి లాస్ట్ వీడియో అండి ఇది. మనకి ఇది 31వ వీడియో. మొత్తం ఓన్లీ 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి మనకి 31 వీడియోస్ అయ్యాయండి. అంటే ఎక్కువ కంటెంట్ ఉంది, అందువల్ల మనకి 31 వీడియోస్ అయ్యాయి. ఈ వీడియో లాస్ట్ అండి. దీనికి ముందు మనం 30 వీడియోస్ చేసాం, ఈరోజు 31 అండి లాస్ట్ వీడియో. అలాగే మనం తెలుగు కంటెంట్కి సంబంధించి మనం 3rd, 4th, 5th, 6th, 7th, 8th కూడా కంప్లీట్ అయిపోయినట్టు. ఈరోజు నుంచి తెలుగు టెక్స్ట్ బుక్లన్నీ కంప్లీట్ అయిపోయాయండి. మనకి ఎస్జిటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. మన ఛానల్లో ఒకసారి చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అంటే ఏ లెసన్కి ఏ బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయి, ఇతివృత్తాలు, కవులు అన్నీ కూడా చెప్పడం జరిగింది. అలా కంటెంట్లు అంటే లెసన్ మధ్యలో ఉన్న బిట్స్ కూడా అడగడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను, ఒకసారి చెక్ చేయండి ఛానల్లో. మన ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుందండి. జీడిఎస్ ఛానల్, డిఎస్సి బిట్స్, జీడిఎస్ ఛానల్, డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అందులో మనకి డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ ఉంటాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పాను. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు అసలు బాధపడవలసిన అవసరం లేదండి. చాలా అసలు టెక్స్ట్ బుక్లో ప్రతి బిట్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే పాత సిలబస్ చెప్పాను, కొత్త సిలబస్ కూడా చెప్పానండి. పాతదంటే మరీ పాత కాదండి, ఈ టెక్స్ట్ బుక్ ముందు ఉన్న సిలబస్ కూడా చెప్పడం జరిగింది. ఇది లాస్ట్ వీడియో మనకి 8th క్లాస్ సంబంధించి. ఈ రోజుతో మనకి తెలుగు కంటెంట్ అయిపోద్ది. మన మెథడాలజీ రేపు చెప్పుకుంటామండి. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తాం మెథడాలజీ, అది కూడా లెసన్ వైజ్ చెప్పడం జరుగుతుందండి. మెథడాలజీ నుంచి కూడా మనకి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. అది తెలుగు మెథడాలజీ అండి. తెలుగు మెథడాలజీ రేపు చెప్పుకోవడం జరుగుతుంది. రేపటి నుంచి స్టార్ట్ చేస్తాము. అది ఎన్ని రోజులు అవుతుందో తెలియదండి, ఎందుకంటే బిట్స్ అనేవి కంటెంట్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ వీడియోస్ వస్తాయి. లెసన్ వైజ్ చెప్తాను, ఒకసారి చూడండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి, మన టాపిక్లోకి వెళ్దాము. లాస్ట్ లెసన్ అండి ఇది, 8th క్లాస్ సంబంధించి జీవ గడియారాలు అనేది ఒక లెసన్ అండి 8th క్లాస్లో లాస్ట్ లెసన్. దానికి సంబంధించి బిట్స్ ఎలా వస్తాయో చూద్దాము. చూడండి, జీవ గడియారాలు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే వ్యాసం అండి. ఇతివృత్తం ఏంటంటే శాస్త్ర విజ్ఞానం. ప్రక్రియ ఏంటంటే వ్యాసం, ఇతివృత్తం ఏంటంటే శాస్త్ర విజ్ఞానం అండి. జీవ గడియార పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం, జీవ గడియారాలు పాఠం ఇతివృత్తం శాస్త్ర విజ్ఞానం. ఇతివృత్తాలు, ప్రక్రియలు ప్రత్యేకించి మనకి సిలబస్లో చెప్పడం జరిగిందండి, అందువల్ల చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. ఓకే, ఫస్ట్ చూడండి, జీవ గడియారాల పాఠం యొక్క రచయిత ఎవరు? జీవ గడియారాలు పాఠం యొక్క రచయిత ఎవరని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 4 ఆప్షన్లో రచయితల బృందం, 2 బాలల అకాడమీ, 3 నార్ల వెంకటేశ్వరరావు, 4 వింజనంపాటి రాఘవరావు. ఈ నలుగురిలో ఎవరండి జీవ గడియారాల పాఠం యొక్క రచయిత అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, వింజనంపాటి రాఘవరావు. వింజనంపాటి రాఘవరావు గారు జీవ గడియారాలు అనే పాఠం యొక్క రచయిత. నెక్స్ట్, జీవ గడియారాలు పాఠం యొక్క ప్రక్రియ ఏంటి? జీవ గడియారాలు పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వ్యాసం, 2వది ఆత్మకథ, 3వది నాటిక, 4 వచన కవిత. ఈ 4గింట్లో ఏంటి జీవ గడియార పాఠం యొక్క మనకి ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, వ్యాసం. ఏంటండి? వ్యాసం. జీవ గడియార పాఠం యొక్క ప్రక్రియ ఏంటండి? వ్యాసం. అలాగే జీవ గడియారాల పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? జీవ గడియారాలు పాఠం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, శాస్త్ర విజ్ఞానం, సామాజిక స్పృహ, మానసిక ఉల్లాసం, వ్యక్తిత్వ విలువలు. ఈ 4గింట్లో ఏంటి జీవ గడియారాల పాఠం యొక్క ఇతివృత్తం ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, శాస్త్ర విజ్ఞానం. శాస్త్ర విజ్ఞానం అనేది ఇతివృత్తం అండి, జీవ గడియార పాఠం యొక్క ఇతివృత్తం. ప్రక్రియ ఏమో మనకి వ్యాసం వస్తుందండి, అలాగే ఇతివృత్తం ఏమొస్తుందంటే శాస్త్ర విజ్ఞానం. నెక్స్ట్, మన విమానంలో ఖండాంతర ప్రయాణం చేసినప్పుడు అక్కడ రాత్రి పగలు భేదాలకు అలవాటు పడటానికి వారం రోజుల వరకు సమయం పడుతుంది. దీన్ని ఎలా అంటాము? ఏమంటాం అలా?
మన విమానంలో ఖండాంతర ప్రయాణం చేసినప్పుడు అక్కడ రాత్రి పగలు భేదాలకు అలవాటు పడటానికి వారం రోజుల వరకు సమయం పడుతుంది. దీన్ని మనం ఏమంటాం అంటున్నారు చూడండి. ఫస్ట్ జెట్లాగ్, రెండోది క్రాబ్ వాల్ ఎఫెక్ట్, మూడోది క్రాబ్ డెక్ ఎఫెక్ట్, నాలుగోది డే నైట్ టెండెన్స్ అండి. డే నైట్ టెండెన్స్. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 4 అండి. డే నైట్ టెండెన్స్. డే నైట్ టెండెన్స్ అంటామండి. ఏమని, మనం విమానంలో ఖండాంతర ప్రయాణం చేసినప్పుడు అక్కడ రాత్రి పగలు భేదాలకు అలవాటు పడడానికి వారం రోజుల వరకు సమయం పడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే డే నైట్ టెండెన్స్ అని అంటాము. నెక్స్ట్, 24 గంటల కాలంలో ఒక జీవి ప్రదర్శించే దైనందిన కార్యకలాపాల పేరు ఏంటి? 24 గంటల కాలంలో ఒక జీవి ప్రదర్శించే దైనందిన కార్యకలాపాల పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి జెట్లాగ్, రెండోది పెడ్లర్ క్రాబ్ గ్రూనియన్, నెక్స్ట్ నాలుగోది సర్కేడియన్ రిథమ్స్. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 4 అండి. సర్కేడియన్ రిథమ్స్ అండి. సర్కేడియన్ రిథమ్స్. 24 గంటల కాలంలో ఒక జీవి ప్రదర్శించే దైనందిన కార్యకలాపాల పేరు ఏంటంటే సర్కేడియన్ రిథమ్స్ అండి. నెక్స్ట్, కుక్క పిల్లి వంటివి చురుగ్గా ఉండే సమయం ఏంటి? కుక్క పిల్లి వంటివి ఎప్పుడు చురుగ్గా ఉంటాయని అడుగుతున్నారు. కుక్క పిల్లు అనేవి ఏ సమయంలో చురుగ్గా ఉంటాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పగటిపూట, రెండోది మధ్యాహ్నం పూట, మూడోది సాయంత్రం పూట, 4 రాత్రిపూట. ఎప్పుడు కుక్క పిల్లు చురుగ్గా ఉంటాయని అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 4 అండి. రాత్రిపూట అండి. రాత్రిపూట చాలా యాక్టివ్గా ఉంటాయండి కుక్క పిల్లి వంటి జీవులు మనకి రాత్రిపూట చాలా ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్, సూర్యుడి వెలుతురు ఆధారంగా చేసుకొని జీవులు చూపే మార్పులను అంటే పగట వలయాలు ఏమంటామని అడుగుతున్నారండి. సూర్యుడి వెలుతురు ఆధారంగా చేసుకొని జీవులు చూపే మార్పులను ఏమంటాము? చూడండి, ఫస్ట్ది డయర్నల్ రిథమ్స్, ఫిడ్లర్ క్రాబ్, గ్రూనియన్ పై, జెట్లాగ్. ఏమని అంటాం? ఈ నాలుగింట్లో అడుగుతున్నారండి. సూర్యుడి వెలుతురు ఆధారంగా చేసుకొని జీవులు చూపే మార్పులను ఏమంటాము? చూడు, పగటి వలయాలని కూడా అంటాము. దాన్ని ఏమని అంటామంటున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 1 అండి. డయర్నల్ రిథమ్స్. సూర్యుడి వెలుతురు ఆధారంగా చేసుకొని జీవులు చూపే మార్పులను ఏమంటామంటే డయర్నల్ రిథమ్స్ అని అంటాము. బయట పరిస్థితుల ప్రభావం చాలా పరిమితంగా ఉండి శరీరం లోపల నుంచి జరిగే లయాలను ఏమంటాము? బయట పరిస్థితుల ప్రభావం చాలా పరిమితంగా ఉండి శరీరం లోపల నుంచి జరిగే లయాలను ఏమంటాము అంటున్నారు. ఫస్ట్ అంతర్గత లయాలు, బాహ్య లయాలు, మనోలయాలు, సహవాస లయాలు. ఈ నాలుగింట్లో ఏంటి ఒకసారి చూడండి. బయట పరిస్థితుల ప్రభావం చాలా పరిమితంగా ఉండి శరీరం లోపల నుంచి జరిగే లయాలను ఏమంటాము అని అడుగుతున్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. అంతర్గత లయాలు. ఏమండి? అంతర్గత లయాలు. బయట పరిస్థితుల ప్రభావం చాలా పరిమితంగా ఉండి శరీరం లోపల నుంచి జరిగే లయాలను ఏమంటామండి? అంతర్గత లయాలని అంటాము. నెక్స్ట్, అంతర్గత లయాలు గడియారంలో ఎన్ని గంటలు పోలి ఉంటాయి? అంతర్గత లయాలు గడియారంలో ఎన్ని గంటలు పోలి ఉంటాయి? ఫస్ట్ చూడండి, 24 గంటలు, రెండోది 26 గంటలు, మూడోది 28 గంటలు, 4 22 గంటలు. అంతర్గత లయాలు గడియారంలో ఎన్ని గంటలు పోలి ఉంటాయి అని అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. 24 గంటలు. ఏంటండి? 24 గంటలు. అంతర్గత లయాలు గడియారంలో 24 గంటలు పోలి ఉంటాయి. నెక్స్ట్, చంద్రకళలకు అనుగుణంగా ఉండే కళలను ఏమంటాము? చంద్రకళలకు అనుగుణంగా ఉండే కళలను ఏమంటాము అని అడుగుతున్నారు. ఫస్ట్ సూర్యలయలు, 2 ఇంద్రలయలు, 3 వాయులయలు, 4 చంద్రలయలు. చంద్రకళలకు అనుగుణంగా ఉండే కళలను ఏమంటామని అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఆప్షన్ 4 అండి. చంద్రలయలు. ఏంటండి? చంద్రలయలు. చంద్రకళలకు అనుగుణంగా కళలను ఏమంటామండి? చంద్రలయలు.
చంద్రకళలకు అనుగుణంగా ఉండే కళలు ఏమంటామండి? చంద్రలయలు. నెక్స్ట్, గడియారం రాకముందు మనిషికి సమయాన్ని తెలియజేసేది ఏది? గడియారాలు రాకముందు మనిషికి సమయాన్ని తెలియజేసేది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, గబ్బిలం. రెండోది కోడిపుంజు. 3 పీత. 4 కాకి. 4గింట్లో ఏంటి గడియారం రాకముందు మనిషికి సమయాన్ని అంటే టైం తెలియజేసేది ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి, కోడిపుంజు అండి. కోడిపుంజు. గడియారం రాకముందు మనిషికి సమయాన్ని తెలియజేసేది ఏంటండి? కోడిపుంజు. నెక్స్ట్, మానవులు ఎన్ని గంటలకు నిద్రపోవాలి? ఎన్ని గంటలకు నిద్ర లేవాలనే విషయం ఎంత వయసులో తెలుసుకుంటారు? మానవులు ఎన్ని గంటలకు నిద్రపోవాలి, ఎన్ని గంటలకు నిద్ర లేవాలనే విషయం ఎంత వయసులో తెలుసుకుంటారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 6-7 నెలలు. నెక్స్ట్, 7-8 నెలలు. 8-9 నెలలు. 1 సంవత్సరం. ఏ టైంలో మనకి ఇన్ని గంటలు నిద్రపోవాలి, ఇన్ని గంటలు నిద్ర లేవాలని అనుకుంటా తెలుసుకునే సమయం ఏంటో అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, 6-7 నెలలు. ఏంటండి? 6-7 నెలలు. నెక్స్ట్, సముద్రపు ఒడ్డున నివసిస్తూ పగలు రాత్రి రంగులు మార్చుకునే పీత ఏది? సముద్రపు ఒడ్డున నివసిస్తూ పగలు రాత్రి రంగులు మార్చుకునే పీత ఏది? సముద్రపు ఒడ్డున నివసిస్తూ పగలు రాత్రి రంగులు మార్చుకునే పీత ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ ఫిడ్లర్ క్రాబ్, ఇండియన్ క్రాబ్, కెనేడియన్ క్రాబ్, మెడగాస్కర్ క్రాబ్. ఈ 4గింట్లో ఏంటి సముద్రపు ఒడ్డున నివసిస్తూ పగలు రాత్రి రంగులు మార్చుకునే పీత ఏదని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఫిడ్లర్ క్రాబ్ అండి. ఫిడ్లర్ క్రాబ్ అనేది సముద్రపు ఒడ్డున నివసిస్తూ పగలు రాత్రి రంగులు మార్చుకునే పీత ఫిడ్లర్ క్రాబ్ అండి. నెక్స్ట్, కాలిఫోర్నియా తీరంలో ఉండే జాతి చేపల పేరు ఏంటి? కాలిఫోర్నియా తీరంలో ఉండే జాతి చేపల పేరు ఏంటి? ఫస్ట్ చూడండి, గ్రూనియన్, ఫిడ్లర్ క్రాబ్, డయర్నల్ రిథమ్స్, జెట్ లాగ్. కాలిఫోర్నియా తీరంలో ఉండే జాతి చేపల పేరు ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, గ్రూనియన్. ఏంటండి ఆ చేపల పేరు? గ్రూనియన్. ఏంటండి? గ్రూనియన్. కాలిఫోర్నియా తీరంలో ఉండే జాతి చేపల పేరు ఏంటి అంటే గ్రూనియన్ అండి. నెక్స్ట్, సీతాకోక చిలుకలు లార్వాల నుంచి ఏ కాలం తర్వాత బయటకు వస్తాయి? సీతాకోక చిలుకలు లార్వాల నుంచి ఏ కాలం తర్వాత బయటకు వస్తాయని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, శీతాకాలం. రెండోది వర్షాకాలం. మూడోది ఎండాకాలం. 4 గ్రీష్మ ఋతువు. ఏ కాలంలో వస్తాయని అడుగుతున్నారు. మనకు ఆప్షన్ 2 అండి, వర్షాకాలంలో వస్తాయి. సీతాకోక చిలుకలు లార్వాల నుంచి వర్షాకాలం తర్వాత బయటకు వస్తాయి.